నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు పర్యాటక ప్రాంతంలో సోమవారం రాత్రి దొంతంశెట్టి కుటుంబంపై జరిగిన దాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేయగా ఈ దౌర్జన్యాల వెనుక స్థానిక కూటమి నాయకుల అండదండలు మెండుగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం పోలీసులు తనిఖీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా కళ్ల ముందే బైక్ రేసింగులు చేస్తూ విపరీతమైన శబ్ద కాలుష్యంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఆకతాయిలపై ఇప్పటికీ ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సుమారు 50 షాపుల వరకు వ్యాపారాలు సాగుతున్న ప్రధాన కేంద్రంలోనే సామాన్య ప్రజలకు రక్షణ లేకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండలంలో ఇప్పటికే చోరీలు పెచ్చిమీరిపోతున్నా శాంతి భద్రతలు గాలి కుదిలేసి పోలీసులు మౌనంగా ఉండడం వెనుక కూటమి నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పర్యాటక సొగసులకు నిలయమైన మైపాడును ఆకతాయిల అరాచక స్థావరంగా మారుస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికైనా పోలీస్ రాజకీయ పక్షపాతం వీడి ఆకతాయిల వెనుక ఉన్న ఆ పెద్దల అండను తుంచేసి బాధితులకు న్యాయం చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతసేపు సౌండ్ ఆ విధంగా కొడుతున్నారు? ఒక్కరన్నా మాట్లాడుతున్నారు? మనుషుల మీద వచ్చి కొడుతున్నారా? అంత తమాషాగా ఉన్నారా? సొమ్ము మహిళలు మేముంటే కూడా ఏమో మీకు అంతిదే. Please subscribe SS News AP.